సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు పొదుపు మదుపు చేస్తూ వెల్త్ క్రియేట్ చేస్తారు. రెండో వ్యక్తి అప్పులు వాయిదాలు కడుతూ కూడా వెల్త్ క్రియేషన్ చేస్తారు. మీరు ఆస్తులను కూడబెట్టాలంటే గుర్తుంచుకోండి, ట్యాక్స్ ఫైలింగ్ కంపల్సరీ. అప్పులు లేదా పన్నులను ఎవరైతే కరెక్ట్గా మేనేజ్ చేస్తారో వారు వారి సర్కిల్లో అందరికన్నా ముందుంటారు. మరి ఇప్పుడు డిసెంబర్ 31తో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది చివరి రోజులు వచ్చింది. మరి దీని గురించి మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకునే ముందు నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ప్రతి సంవత్సరము ఏప్రిల్లో ఫైలింగ్ స్టార్ట్ అవుతుంది. అది జూలై 31 వరకు ఎటువంటి పెనాల్టీ లేకుండా మీరు ఫైలింగ్ చేసుకోవచ్చు. దీనిని ఫైలింగ్ బిఫోర్ డ్యూ డేట్గా చెప్తారు. అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 కింద ఫైలింగ్ చేస్తాము. ఎటువంటి పెనాల్టీ ఛార్జెస్ ఉండవు. అదే ఆగస్టు 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎవరైతే ఫైలింగ్ చేస్తారో ఫైలింగ్ ఆఫ్టర్ డ్యూ డేట్గా చెప్తారు. అంటే అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 4 ప్రకారము ఇది ఆఫ్టర్ డ్యూ డేట్గా పిలుస్తారు. మీరు కానీ 2,50,000 వరకు చూపిస్తే ఎటువంటి ఛార్జెస్ ఉండదు. 5 లక్షల లోపల మాత్రం చూపిస్తే మీకు అండర్ సెక్షన్ 271F ప్రకారము 1000 రూపాయలు, మరియు అదే 5 లక్షలు దాటి మీరు చూపించినట్లయితే అండర్ సెక్షన్ 271F ప్రకారం 5,000 రూపాయలు ఫైన్ కట్టవలసి ఉంటుంది. ఇప్పుడు ఫైల్ చేస్తే 1000 లేదా 5,000తో అయిపోతుంది. డ్యూ డేట్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా ఇదే ఫైన్ ఉంటుంది. కాకపోతే మీరు ఫైలింగ్ చేయాలంటే రిక్వెస్ట్ మీద చేయవలసి వస్తుంది, లేదా కారణాలు చెప్పవలసి వస్తుంది. ఇది కొంత ఇబ్బందికరమైన విషయము. కాబట్టి మీరు ఇప్పుడే ఫైలింగ్ చేసేసుకోండి. నా ఉద్దేశం మీరు ఫైలింగ్ చేయవద్దని కాదు, మీరు ఫైలింగ్ చేయవచ్చు. కాకపోతే ఈ 2 సెక్షన్లు కాకుండా వేరే సెక్షన్ అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 8A ప్రకారం మీరు ఫైలింగ్ చేస్తారు మార్చి 31 వరకు. కానీ ఫైన్, పెనాల్టీ, ఇంట్రెస్ట్ కూడా కట్టవలసి వస్తుంది. అక్కడ మీకు పెనాల్టీ కడితే సరిపోతుంది, ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ కూడా కట్టవలసి వస్తుంది. మరొక విషయం మీరు గమనించవలసింది ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా ఫైలింగ్ చేయని వారు ఇప్పుడు ఫైలింగ్ చేసుకోండి. చేసుకుంటే మీకు కంటిన్యూటీ ఉంటుంది. ఒక దురదృష్టవంతుడికి కూడా ఇలానే జరిగింది. అదేంటంటే, ఆ యొక్క వ్యక్తి ప్రతి నెల క్రెడిట్ కార్డు ద్వారా 10 లక్షలు ట్రాన్సాక్షన్ జరిపేవాడు. మాతో కన్సల్ట్ అయినప్పుడు మేము వారికి చెప్పాము, కంపల్సరిగా మీరు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ని రిటర్న్లో చూపించండి, తర్వాత ఫైలింగ్ కూడా చేయాలని చెప్పాము. కానీ ఆయన ఫైలింగ్ చేయలేడు. దురదృష్టవశాత్తు అతడికి ఐటీ డిపార్ట్మెంట్ నుండి నోటీస్ వచ్చి 1,22,686 రూపాయలు అవుట్ స్టాండింగ్ డిమాండ్. చూసారా? ఇలాంటివి మీరు తప్పించుకోవాలంటే మీరు చేసే బిజినెస్ ఏదైనా కానీ ఐటీ ఫైలింగ్ కంపల్సరీగా చేయండి. మరియు ఐటీ ఫైలింగ్ చేయడం వల్ల లాభాలు ఏమిటంటే, ముఖ్యంగా ఇది మీకు ఇన్కమ్ ప్రూఫ్గా పనిచేస్తుంది. శాలరీ పర్సన్స్కి అయితే ప్రతి నెల వారికి ఇన్కమ్ అనేది బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మరి మీకు బిజినెస్ పర్సన్గా క్రెడిట్ కాదు కదా. సో ఇది మీకు ఇన్కమ్ ప్రూఫ్. రెసిడెన్స్ ప్రూఫ్గా అంటే అడ్రస్ ప్రూఫ్గా ఇది మీకు పనిచేస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్నా, లోన్ తీసుకోవాలనుకున్నా కంపల్సరిగా ఐటీ రిటర్న్ అడుగుతారు. చాలామంది హోమ్ లోను, కార్ లోను, ఎడ్యుకేషన్ లోను, మ్యారేజ్ లోను, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీస్ కోసము వెళ్తుంటారు. వారు ఒకేసారి 3 సంవత్సరాలు ఫైలింగ్ చేయమని మా దగ్గరికి వస్తుంటారు. మేము వారికి చెప్తాము, బ్యాంకు వారు ఒప్పుకోరు, ఇది చేయడం వల్ల మీకు లాభం ఉండదని చెప్పినా కూడా వాళ్ళు చేపిస్తారు. ఒక్కొక్కసారి నష్టపోతారు. ఇంకొకటి, ఒకేసారి 3 సంవత్సరాలు చేయడం వల్ల పైసలు దండగా. అదే ఎవ్రీ ఇయర్ ఐటీ ఫైలింగ్ చేసుకుంటా పోతే తక్కువ ఖర్చుతో ఫైలింగ్ అయిపోతుంది. అదే 3 సంవత్సరాలు అంటే ఒక పెద్ద కొండలాగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఐటీ ఫైలింగ్ చేయండి. ఒకవేళ మీరు వీసా ప్రాసెస్ కోసం వెళ్ళినప్పుడైతే ఇది మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్గా వారికి పనిచేసి మీకు వీసా అనేది త్వరగా వస్తుంది. మీరు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఈ మధ్య కాలంలో ₹1 కోటి, ₹2 కోట్ల చాలామంది రిస్క్ కవరేజ్ పాలసీలు తీసుకుంటున్నారు. వారికి కంపల్సరీగా ఇన్కమ్ ప్రూఫ్ కావాలి.
ఆ ఇన్కమ్ ప్రూఫే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్. చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయో. తర్వాత బిజినెస్ పర్సన్స్కు వారి బిజినెస్లో వచ్చే నష్టాలను భర్తీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. నష్టాలు కూడా చూపించుకోవచ్చు, లాభాలే కాదు నష్టాలు కూడా చూపించవచ్చు. మీకు తెలుసా ఫైలింగ్ అనేది జీరో ఫైలింగ్ కూడా చేయొచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరియు నిల్ ఫైలింగ్ కూడా చేయొచ్చు. వీటి గురించి మీరు తెలుసుకోవాలి. మా యొక్క సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి, సంపాదిస్తున్న వ్యక్తి ఎవరైనా కానీ కంపల్సరిగా వారు ఒక అడ్వైజర్ని, అంటే ఒక ఆల్వేస్ అడ్వైస్ ఇచ్చే ఒక వ్యక్తిని మీరు మీ వద్ద కలిగి ఉండడం చాలా ఉత్తమం. మీరు అనుకుంటారు అడ్వైజర్ ఏముందిలే అని, కానీ ఒక్కొక్కసారి అడ్వైజ్ సరిగ్గా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా క్లయింట్స్ చాలామంది మమ్మల్ని అడగడం మూలంగా వారు FTL బఫర్ జోన్ నుండి తప్పించుకొని వారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు హైదరాబాద్లో. అంటే ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలియదండి. ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నారో ఆ ప్రొఫెషనల్ పే చేసేసి మీరు హ్యాపీగా ఉండొచ్చు, వారు హ్యాపీగా ఉంటారు. ఈ వీడియో చివరిగా నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే ఎవరైతే ITR ఫైలింగ్ చెయ్యరో వారికి అండర్ సెక్షన్ 276CC ప్రకారం 6 నెలలు జైలు శిక్ష లేదా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వీటితో పాటు ఫైన్ కూడా కట్టవలసి వస్తుంది. ఎవరైతే సంపాదిస్తారో వారందరూ IT రిటర్న్ ఫైలింగ్ చేయాలి, తప్పకుండా చేయాలి. ఎందుకంటే మనము ఇచ్చే రూపాయి అయినా దేశానికి ఉపయోగపడుతుంది. మరి గవర్నమెంట్కి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? మనం కట్టే IT రిటర్న్ ద్వారానే కదా. కాబట్టి ఉడతాభక్తిగా మీరు IT రిటర్న్ చేయండి, తద్వారా దేశానికి మంచి జరుగుతుంది. మీకు ఇంకా ఎటువంటి ట్యాక్స్, లీగల్, ఫైనాన్షియల్ డౌట్స్ ఉన్నా మీరు మాకు యథేచ్ఛగా 24/7 కాల్ చేయొచ్చు. మేము మా పరిధిలో ఉన్న విషయాలను మీకు ఫ్రీగా చెప్తాము. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.